అతివల డైరెక్షన్లో అమ్మల జాతర జరగబోతోంది. వన దేవతల కోసం వనితా కమిటీ కొలువుదీరింది. సమ్మక్క సారలమ్మ సన్నిధిలో నారీ భేరి మోగుతోంది. సమ్మక్క సారలమ్మ జాతరను మహిళా శక్తి ముందుండి నడిపించనుంది. ప్రతిసారిలా మహిళలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోకుండా ఈసారి ఉత్సవాన్ని ఉత్సాహంగా ముందుకు ఉరికించే శక్తిగా మారారు. 30/87 జారీ చేసిన నియమాలను ఉత్తర్వులను గౌరవించదను. ఓరుగల్లు పేరు చెబితే రాణి రుద్రమదేవి పౌరుషం గుర్తుకొచ్చి రక్తం బురకలు వేస్తోంది. ఉమ్మడి వరంగల్ గడ్డ అడ్డాగా సీతక్క, కొండా సురేఖ మంత్రులుగా కేబినెట్ లో ఉన్నారు. వీళ్ళిద్దరూ మాత్రమే కాదు, వరంగల్ ఎంపీగా డాక్టర్ కడియం కావ్య, వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారు. వరంగల్ కలెక్టర్ గా సత్యశారదాదేవి, హనుమకొండ కలెక్టర్ గా స్నేహ సబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చాహత్ వాజ్పేయి ఓరుగల్లు శ్రీశక్తికి నిదర్శనంగా నిలుస్తున్నారు. ఇదే స్ఫూర్తిగా తీసుకున్నారేమో కానీ ఈసారి సమ్మక్క సారక్క దేవతల జాతర పూర్తిగా నారీమణుల ఆధ్వర్యంలోనే జరిగేలా మంత్రి సీతక్క వినూత్న ఆలోచనలతో ముందుకు అడుగేశారు. దానిలో భాగంగా సమ్మక్క సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సుకన్యతో పాటు మరో 12 మంది మహిళలను డైరెక్టర్లుగా నియమించారు. పూర్తిగా మహిళలతోనే అమ్మల జాతర జరిపేందుకు ఉత్సవ కమిటీ సిద్ధమైంది. జాతర ట్రస్ట్ బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యుడు ఒక్కరే పురుషుడు, మిగిలిన వారంతా మహిళామణులే. చైర్పర్సన్ ఇతర డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసారి కమిటీ మొత్తం కూడా పూజార్ల సంఘం గౌరవ అధ్యక్షులు జగ్గారావు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆడవాళ్లతోటే మహిళలతోటే కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి సమ్మక్క సారలమ్మ భక్తిని, భావాన్ని, బంధాన్ని, పోరాటాలను, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మహిళ ఎదగాలనేటువంటి స్ఫూర్తితోటి మహిళలు సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితోటి, భక్తితో, బాధ్యతతో ఎదగాలనే ఉద్దేశంతో ఈసారి మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా జరిగేలా కృషి చేస్తామన్నారు చైర్పర్సన్ సుకన్య. ఇన్ని సంవత్సరాలకు నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. మొదటిసారిగా ఇలా చైర్మన్ గా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వనదేవతల మహాజాతర ఈసారి వనితా కమిటీ చేతుల మీదుగా జరగనుంది.